ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవ మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎకర కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. మాకన్నా గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వారు కూడా ఎంతో మంది ఈ నూతన దినం సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తాం. వారికంటే మేము గొప్పవారని కాదు కదా, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో నా తండ్రి, నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన తలంపులు, నూతన బలము, నూతన శక్తి నా ప్రభు మాకు అనుగ్రహించి మేము ఏ దారిలో నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో మీ కృప అనుగ్రహించండి, మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామని, నీ పనుల భారము యెహోవా మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పినది. మేం చేసే పనుల భారాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామని, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా. ప్రతి ఒక్కరు నా తండ్రి, వారు విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర పనులు చేస్తున్నారు, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడు ఉంటే చాలు నా తండ్రి. ఆ ప్రయాస బిడ్డల మీద పడకుండా నా ప్రభు విశ్రాంతిని అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆసక్తిగా, ఇష్టంగా మీ సన్నిధికి రావాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, నమ్మకం, విశ్వాసంతో నా ప్రభు మీ వద్దకు వచ్చే హృదయాలని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా తండ్రి, ఈ నూతన దినంలో మాకు తోడుగా మీరుంటేనే నా ప్రభు ఏ ఆటంకాలు మా దాకా రానివ్వరు నా తండ్రి. పగలు మేఘ స్తంభమై ఇశ్రాయేలులైన మీ ప్రజలను నడిపించిన దేవా మీకే స్తోత్రం. అంతగా ఎండలో కూడా నా ప్రభు కనీసం ఎంత చిన్న సెగ కూడా బిడ్డలకు తగలేదంటే మీ కాపుదల ఎంత చక్కగా ఉండిద్దో నా తండ్రి. రాత్రి అంత మంచు, తట్టుకోలేనంత చలి, గడ్డగట్టేంత చలి, అయినా సరే నా ప్రభు మీ బిడ్డలకు నా తండ్రి ఇంత చలి కూడా పగలు ఎండ దెబ్బ తగలనివ్వలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలనివ్వలేదు అయ్యా. రాత్రి అగ్నిస్తంభమై అంత వెచ్చటి ఆ స్థితి నా ప్రభు బిడ్డలకిచ్చి చాలా చక్కగా నడిపించిన దేవా మీకే స్తోత్రమే. అంత చక్కటి కాపుదల, అంత గొప్ప రక్షణ మాకు ఎవరిస్తారయ్యా? మీ బిడ్డలు పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి, అయినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టదు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేము చేసే పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండు. మేఘస్తంభమే నా ప్రభు మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో నా ప్రభు బిడ్డలకు నా తండ్రి, ఆ వర్షంలో నా ప్రభు బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా, వారికి ఉన్నది కోల్పోకుండా నా తండ్రి ఆ వర్షాన్ని మాకు ఎంతవరకు కావాలో అంతవరకే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. అలాగే ఎక్కడ ఎండలు మండిపోతున్నాయో నా తండ్రి, ఎక్కువ ఎండలు ఎక్కడైతే ఉండి బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, ఎండ నుండి తప్పించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ తోడు లేకుండా, మీ సహాయం లేకుండా, మీ కృప మాకు తోడు లేకుండా మా అంతటా మేము క్షేమంగా ఉండడం మాకు అసాధ్యము నా తండ్రి. ఏ నరుడికి చేత కాదయ్యా, సాధ్యం కానే కాదు నా తండ్రి. దయగల దేవా మీరు లేకుండా కనీసం ఒక అడుగు కూడా మేము వేయలేము నా తండ్రి. ఒకవేళ మీ తోడు లేకుండా మేము నడిస్తే క్షేమంగా వెళతాము, క్షేమంగా వస్తాము రాము కూడా తెలియదు నా తండ్రి. దయగల దేవా
ఈ నూతన దినంలో మా ముందు మీరుండి నా ప్రభు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడూ నా ప్రభు మీకు లోబడి జీవించే హృదయాలు, మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయాలు మాకు అనుగ్రహించు. ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం కోసం నా ప్రభు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మ చదువు అయితే అయిపోయింది కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డలకు వచ్చిందండి. ఆ చదువుకునే ఏర్పాటు చేసింది, అక్కడ దాకా చదివించింది మీరే కదయ్యా. ఇక్కడ దాకా తెచ్చడం మీరే. బిడ్డల ముందుండి నడిపించమని, వారు చేదిగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీ వాక్యానికి లోబడాలి, మీ మాట చొప్పున నడుచుకోవాలి. మీ ఓర్పు, మీ సహనం, మీరెంత క్షమించారో, మీరెంత ప్రేమించారో నా తండ్రి, ఆ హృదయాన్ని నా ప్రభు మేము కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబం మీ సహనం, మీ శాంతి, సమాధానం, దీర్ఘశాంతముతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ మాట చొప్పున ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా సరే మీ మాట నుండి నా తండ్రి మేము తప్పిపోకుండా నా ప్రభు జాగ్రత్తగా భయభక్తులు కలిగి, ఒకవేళ తప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురైనా సరే, అమ్మో నా తండ్రి మనసు గాయపడింది, నా తండ్రి మనసు నొచ్చుకునింది కదా, నేను ఈ తప్పు ఈ పొరపాటు చేస్తే నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను అనే మనసు యోసేపు గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని, ఆ ప్రేమను నా తండ్రి మీ ఏడల నా ప్రభా ప్రేమను మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నది. యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అమ్మా నా తండ్రి, నా దేవుని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలనని పారిపోయాడయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్య. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే చేతి పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగంలో నా ప్రభు ఆఫీసులో ఎలా నడుచుకోవాలి, ఇచ్చిన పని నా తండ్రి, ఇచ్చిన వర్క్ ఎలా టైంకి ఎలా కంప్లీట్ చేయాలో నా ప్రభు, వర్క్ ప్రెషర్ లేకుండా నా తండ్రి, బిడ్డలకు నా తండ్రి ఆ ఒత్తిడి అనేది లేకుండా నా ప్రభు, ఎవ్వరూ వారిని ఆఫీసులో ఏ ఆటంకాలు చేయకుండా నా ప్రభు, ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారికి ఇచ్చిన పని సక్రమంగా చేసే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు నాతో వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. ఆలోచన ఇచ్చింది నా తండ్రి. నా తండ్రి ఆలోచన ఇస్తేనే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి నా తండ్రి ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలను, కానీ నా అంతటా నా వల్ల కానే కాదు అనే హృదయాన్ని, మీ మీద పూర్తిగా ఆధారపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే తగ్గింపుతో ఎలా జీవించాలి, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద దయించి నన్ను ఇంతగా హెచ్చించాడు, నేనెంత, నా భక్తి ఎంత అనే తగ్గింపు హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు ఎదురైనా సరే, నడి సముద్రం వంటి శ్రమల్లో, సమస్యల్లో కూరుకుపోయినా సరే భయపడకుండా యోబు గారి వల్ల ధైర్యంగా ఎలా ఉండాలి మాకు నేర్పించండి అయ్యా. ఆ సమస్య గురించి, సమస్య వైపే చూడకుండా, ఆ సమస్యలో నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నిటిలో నుంచి క్షేమంగా మమ్మల్ని బయటికి తీసుకురాకుండా శక్తి గల తండ్రి మీ వైపు చూస్తున్నా ప్రభా, ఎలా ధైర్యంగా ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది అని నా ప్రభా సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఎక్కడి నుంచి జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా ఇంటి వారు ఎవరైనా దారి తప్పిపోతున్నారు అనే గ్రహింపు, గ్రహించుకునే జ్ఞానాన్ని, సరిచేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పినది. మా ఇంటిని ఎలా కట్టుకోవాలి, గృహాన్ని ఎలా కట్టుకోవాలి, ఇంటి దారి తప్పిపోతున్న కుటుంబస్తులను ఎలా సరిచేయాలి, సరైన దారిలో ఎలా నడిపించాలో నా
ఆ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. చదువుకునే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్ ఓపెన్ టైంలో నా తండ్రి మరి ఫీజుల విషయంలో నా ప్రభు ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు. అయ్యో బిడ్డలకు ఫీజులు ఎలా చదువు ఆగిపోయిద్దేమో మధ్యలో అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి బిడ్డలకు కావలసిన సహాయాన్ని పంపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభు కాలేజ్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారో నా తండ్రి ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, బిడ్డలకు నా తండ్రి సరైన ఆలోచన బిడ్డలకు రాదయ్యా. ఎందుకంటే ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు కాబట్టి వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి సరైన ఆలోచన సరైన సమయానికి నా ప్రభు మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించండి నా తండ్రి. ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ప్రతిదీ కూడా బిడ్డల ముందు మీరుంటేనే నా తండ్రి బిడ్డలు సరైన దారిలో నడుస్తారని మా సొంత జ్ఞానంతో మేము అడుగులు వేస్తే ఖచ్చితంగా అది తప్పుదారే అవుతుంది నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి దారి తప్పిపోకుండా సరైన దారిలో నా ప్రభు బిడ్డలు నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు నా తండ్రి మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రమే. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉన్నాయి. అంత గొప్ప ధన్యత నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయాన్ని ప్రతి ఆలోచన బిడ్డలకు ఇచ్చిన పంట వేసిన వాడు ఎవ్వరూ నష్టపోకుండా నష్టాల పాలై ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు రాకుండా నా ప్రభు ఆ మనసు నా తండ్రి ఆ బాధ ఎవ్వరికి కలగకుండా ఒక్కసారి వ్యవసాయం చేసే ప్రతి రైతుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కౌలు రైతులైనా ప్రతి ఒక్కరిని నా తండ్రి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ఆలోచన మనసు రానివ్వకుండా ఒక దిక్కు కాకపోయినా ఒకవేళ నాకు నష్టం కలిగిన వేరే దిక్కు నుంచి నాకు తండ్రి సహాయం పంపిస్తాడు, ఈ నష్టాన్ని పూడుస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిని కలిగించమని అడుగుచు. అంత కష్టపడి పంట పండించి సాగు చేసి నిద్రాహారాలు మానుకుని ఎండనక వాననక అంత కష్టపడి తీరా పంట చేతికి వచ్చే సమయానికి నా తండ్రి నష్టాల పాలైతే కాబట్టి తట్టుకోలేరు నా తండ్రి. మీకు మరుగైనది ఏది అనేది మీకు చెప్పే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఆత్మీయతలో బలహీనలైపోతున్నారు, మీ నుండి దూరం అయిపోతున్నారు, రక్షణ పొంది బాప్తిస్తం పొంది మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ఒక గద్దింపు చేసైనా మరలా మీ వైపు బిడ్డలు నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డలందరూ మా చుట్టుపక్కల వాళ్ళే నా తండ్రి దారి తప్పిపోతున్నారు. మేం చెప్తే వాళ్ళు గ్రహింపరయ్యా, కానీ వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి సరైన దారి ఏదో వాళ్ళు గ్రహించగలుగుతారు నా తండ్రి. మేమున్న మా ప్రాంతాన్ని మా చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని నా మీరు ఆశీర్వదించి క్షేమంగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి అనారోగ్య పాలవకుండా మీ బలము మీ శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల కోసం ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలాన్ని బిడ్డల నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమన్నారో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి నా తండ్రి మహిమ ఘనత మీకే చెల్లించుకోమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరు ప్రతి దినము వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. మీరు చేసిన మేలులో ఏది కూడా మర్చిపోయే మనసు రానిపోద్దు నా తండ్రి. దావీదు గారి వల్ల ఎలా మీకు ప్రతి దినము కూడా నా దినమునకు 7 మార్లు నా తండ్రి మిమ్మల్ని స్తుతించాలి. ఎంత గొప్ప ధన్యత. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలి, ఆ రీతిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఆ రీతిగా అలాగే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని ప్రతి విషయానికి
మీ మీదే ఆధారపడాలని ఆశ నా ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడలపై భక్తి కలిగిన జీవితం, వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయం మా అందరికీ అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ చదువుకునే బిడ్డలు ఉన్నారో నా తండ్రి, సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుంటే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి గొప్ప గొప్ప రాజులు, మేధావులు వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా నా తండ్రి గెలవలేకపోయారు, ఓడించలేకపోయారు. ఆ జ్ఞానం మీరిచ్చిందే కదా నా తండ్రి. సొలొమోన్ రాజు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదని, అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రమై. మీరు జ్ఞానం ఇస్తే బిడ్డలు ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో ముందుంటారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఎవ్వరూ ఓడించలేరు నా తండ్రి. మీకే స్తోత్రమై. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్తను కోల్పోయినా బ్రహ్మ, ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని దుఃఖంలో ఉన్నారు నా తండ్రి, బిడ్డల ఫీజులు ఎలా కట్టాలని బాధల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాని పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పినది బిడ్డలకు ఎవ్వరూ తోడుగా ఉండకపోవచ్చు, కానీ పరమ తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరత మీరే తీర్చుకొని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం. ఎవరూ వారిని ఇబ్బంది పెట్టకుండా, తేలికగా చులకనగా చూడకుండా, అవమానకరంగా బిడ్డలు చూడకుండా, నిందలు వేయకుండా, ప్రతి ఒక్కరికి వారిని ప్రేమించే హృదయాలను నా ప్రభు మీరు మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి విదేశాల్లో ఉన్నారో నా తండ్రి, పొట్టకూటి కోసం వెళ్ళారు, కష్టపడి పనులు చేస్తున్నారు, కుటుంబాల్లో వదిలిపెట్టి దేశాన్ని అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి ఎవరైతే కష్టపడుతున్నారో వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు దేశానికి వెళ్ళారు, ఎవరు వారి మీద నిందలు వేయకుండా, వాళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చి హృదయాన్ని ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం. వారి తోటి వారికి కూడా నా ప్రభు మీ బిడ్డలు ప్రేమించే హృదయాన్ని తోటి వారికి కూడా అనుగ్రహించండి. వారు చేసే పని, ఎక్కడైతే పని చేస్తున్నారో ఆఫీసుల చుట్టూ, వారి చుట్టూ మీ రక్షణ కంచి వేసి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డల పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నామయ్యా. త్వరగా వారి పని ముగించుకొని క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించు. ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థించమని అడిగారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ఎగ్జామ్స్కి ఎవరైతే నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారు వారికి ఉన్న జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారిని నా తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం. చేస్తున్న ఉద్యోగాలు మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలన్నా అది కూడా మీ చిత్తమే కదా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రము. అంటు వ్యాధులు రాకుండా నా ప్రభు నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ ఎత్తుకు రాదు అని చెప్పిన దేవా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇప్పటిదాకా రానివ్వలేదయ్యా, మేమే పాటి వారమై మాకున్న భక్తి ఎంతో మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఎంత భయంకరమైన రోగమైనా సరే నా తండ్రి, మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. తప్పు మాది నా తండ్రి, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆపరేషన్ చేయించుకొని ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో క్షేమంగా త్వరగా నయమైపోయి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే చెకప్ కోసం వెళ్తున్నారో ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నామని. ఎంత భయంకరమైన రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత ఇచ్చి క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకురాగల శక్తి గల దేవా మీకే స్తోత్రమైన. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, మీకే స్తోత్రం నా తండ్రి.
అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా చేసి ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.